షిలాయ్ ఇంకా ఇది మీకోసం వాటర్మిలన్ జ్యూస్, పిటాయా జ్యూస్, స్ట్రాబెర్రీ ఇంకా హాట్ కార్న్ జ్యూస్. ఇంకా ఈ రోజు నుండి మనం డాక్టర్ చెప్పిన దాని ప్రకారం భయాన్ని పోగొట్టడానికి ట్రై చేయాలి. ఓ మై గాడ్. భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను. ఇంకా మీరు మొదటిగా ఏం తాగాలంటే వాటర్మిలన్ జ్యూస్ తాగండి. ఆటియాన్, నువ్వు చేసిన ఈ జ్యూస్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఇది తాగండి. ఇంకా ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జ్యూస్. ఓ, కాస్త యాసిటిక్గా ఉంది. హార్తాన్ జ్యూస్ టేస్టీగా ఉంటుంది, దీన్ని తాగండి. ఆటియాన్, కడుపు నిండిపోయింది. ఓ ప్లీజ్ మీరు నాకు సహకరించాలి రెడ్ ఫోబియాని తరిమేయడానికి. ఇదిగోండి. అరే యార్, ఇది చాలా ఎక్కువగా ఉంది. ఓ, ఓ, సరే త్వరగా మీ షర్ట్ తీసేయండి. ఓ, ఓ, ఒక్క నిమిషం ఆగండి, నా ముందు తీయకండి. నువ్వే చెప్పావు కదా, నువ్వు సిగ్గుపడుతుంటే ఎంత క్యూట్గా ఉన్నావు. ఓ, నా ముందు తీయమని నేను చెప్పలేదు, వేసుకొని ఉంచండి. నువ్వు నన్ను తీయమని చెప్తున్నావా లేక వేసుకోమని చెప్తున్నావా? ఎలాగైనా చేసుకోండి. సరే నేను వెళ్తున్నాను. అరే, టియాన్. షర్ట్ బటన్స్ పెట్టుకోండి, జలుబు చేస్తుంది. నేను ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. నా పర్ఫెక్ట్ బాడీ చూసి షాక్ అయినట్టుంది. అటియాన్, లేట్ అయిందేంటి? పేషెంట్ బాస్ని చూసుకోవడానికి వెళ్ళావా? మెడిసిన్ ఇచ్చేసావా? అధిక ప్రసంగం చాలా ఆపు. కానీ తను ప్రస్తుతానికి నిజం చెప్పాలంటే ఆయన హెల్త్ అస్సలు బాగోలేదు, ఇంకా ఏమీ తినడం లేదు. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వేమైనా డాక్టరా? అక్కడే ఉంటున్నావు. అతని జబ్బు మైండ్లో ఉంది, కానీ కేవలం డాక్టర్ వల్ల నయం అవ్వదు. ఇలా నీకు అర్థమయ్యేలా చెప్పలేను. తనకి నేను ట్రీట్మెంట్లో హెల్ప్ చేస్తున్నాను. తనకి ట్రైనింగ్ క్లాస్ అయిన తర్వాత హెల్ప్ చేయొచ్చు కదా. ఇదే అసలైన నీ డ్రీమ్ కదా. తన కారణంగా వదిలేస్తావా? కానీ తను 3 నెలలు ఎలా ఉంటాడు? నిన్ను కలవడానికి ముందు కూడా తను బ్రతికే ఉన్నాడు కదా. మరి అతనికి ఇప్పుడే ఇబ్బంది వచ్చింది? ముందంటే తను పేషెంటే, కానీ ఇప్పుడు జబ్బు బాగా ఎక్కువైపోయింది. అందుకోసమే తను నన్ను ఎక్కువగా నమ్ముతున్నాడు. తాను ఏమనుకుంటున్నాడో నాకైతే తెలియదు, కానీ నాకు తెలుసు నువ్వు తనని ఇష్టపడుతున్నావు. ఇంకా ఇదే నిజం. ఫెన్షియాన్ 2 రోజుల నుండి కాల్ చేయలేదేంటి? ఇంతకు ముందెప్పుడు తను ఇలా చేయలేదో. నాకు తెలిసి తను ఇంకా బాధ నుండి తేరుకోలేదనుకుంటా. హలో, ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలా? 2 రోజుల నుండి నువ్వు కాల్ చేయడం లేదు కదా. పైగా నీకు ఎంత ధైర్యం? మళ్ళీ నా పైన నువ్వు మండిపడుతున్నావు. సరే ఎక్కువ మాట్లాడుకు. ఎందుకు ఫోన్ చేసావు? ఈ వీకెండ్ మనమిద్దరం కలిసి స్విమ్మింగ్కి వెళ్దాం, రావచ్చు కదా? నాకు రావాలని లేదు. నోరు మూసుకొనిరా, లేదంటే లియోకి చెప్పేస్తాను నువ్వు తను నో చెప్పినప్పటి నుంచి బ్రేకప్ బాధలోనే ఉన్నావని. జావు నువ్వు అసలు
కాస్తైనా ఉండాలిరా. ఇప్పుడు తన బ్రేకప్ బాధను ఎలా పోగొట్టాలంటా? ఏం చేస్తున్నారు? నేను నిన్నటి ఇంప్రెషన్ని దూరం చేయాలనుకుంటున్నాను. ఎవరికి తెలుసు మీరు షర్ట్ తీసేస్తారని? నేను దాని గురించి చెప్పడం లేదు. నిన్న డోర్ దగ్గర అయింది కదా, దాని గురించి చెప్తున్నాను. ఏంటి? ఓ, నాకు తెలిసి ఇప్పుడు కూడా నువ్వు నా బాడీ గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడే చూపిస్తాను. కాస్త సీరియస్ గా ఉండండి. అటియాన్, నీ ట్రీట్మెంట్తో నేను బాగవుతున్నాను. ఈరోజు వర్క్ వెళ్ళగలను. హా? ఏంటి నిజంగానా? ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ట్యాంగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అలాగే నా కడుపు పాడైపోతుంది. మిస్టర్ లియు, మీరు మళ్ళీ వచ్చేసారా? మిస్టర్ ల్యూ, నేను స్టూడియోలోకి వెళ్తున్నాను. కాస్త ఆగు. ఆటియాన్, నువ్వు నన్ను నా పేరుతో పిలిస్తే బాగుంటుంది. మీ అడ్వైస్కి థ్యాంక్ యూ మిస్టర్ ల్యూ. నేను బాగా వర్క్ చేసుకుంటాను. ఆటియాన్, నీ ఫేస్లో అంతా తెలిసిపోతుంది. కానీ అందరి ముందు ఎప్పుడు చెప్తావు? దానికోసమే ఎదురు చూస్తున్నా. మిస్టర్ లియు, నా వెనకాల మీకు ఇంకా టియాన్కి మధ్య ఏమైనా జరిగిందా? మిస్టర్ ట్యాంగ్, మ్? నీకు ఏదైతే పనప్ప చెప్పానో దాని మీద ఫోకస్ పెట్టు. హలో టియాన్, బాస్ చెప్పారు వెళ్ళడానికి ముందు నీ పని అంతా కంప్లీట్ చేసుకోమని, ఇంకా ఫైల్ నాకు ఇచ్చి పంపించమని. అర్థమైంది. ఇతన్ని కండిషన్లో వదిలేసి అసలు నేను ఎలా వెళ్ళగలను? మిస్టర్ ట్యాంగ్, ఈ డేటాలో తేడా ఉంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్తో ఒకసారి బాగా చెక్ చేయించు. సరే సార్, మీరు ఉదయం నుండి బిజీగా ఉన్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ లేకపోతే మీ హెల్త్ బాగే వరకు మీరు బ్రేక్ తీసుకోవచ్చు కదా. ఇంత త్వరగా పని ఎందుకు పూర్తి చేశానంటే ఈ రోజు నేను టియాన్తో కలిసి డేట్కి వెళ్ళాలని. మిస్టర్ ల్యూ, నా వర్క్ చూపించడానికి వచ్చాను. ఆహా. ఇంకా దాంతో పాటు ఈ జ్యూస్ తీసుకొచ్చాను. ఓ నో, మిస్టర్ ట్యాంగ్, ఈ సన్ గ్లాసెస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? రెడ్ కలర్ చూసి నా కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? మీ ఆరోగ్యం మళ్ళీ పాడైందా ఏంటి? మీరు బ్రేక్ తీసుకోవచ్చు కదా. ఆటియాన్, ఫ్యూచర్లో నేను నువ్వు లేకుండా ఉండలేను. నేను కేవలం నీతో పాటే ఉండాలనుకుంటున్నాను. ఇది కేవలం ఒక థెరపీ మాత్రమే. రొమాంటిక్ అవ్వాల్సిన పని లేదు. మీరు బాగైపోతారు. అర్థమైందా? ఈ ప్రేమ నా కొంప ముంచేలా ఉంది. ఆటియాన్, నువ్వెంత మంచిదానివి. నువ్వు నా కోసం ఆఫీస్లో కూడా జ్యూస్ తీసుకొని వచ్చావు. ఇది నేను లంచ్ బ్రేక్లో మీకోసం ప్రిపేర్ చేశాను. మొత్తం ఈ రోజే తాగాలి. ప్రేమ కోసం తాగక తప్పడం లేదు. ఆటియాన్, ఇంత ఎక్కువ జ్యూస్ అంటే నేను రోజు తాగలేను. బాగైపోవాలి అంటే తాగక తప్పదు. ఇది తాగాల్సిందే. ఈ వీకెండ్ నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్తాను.
జావ్ జావ్, నీకెంత ధైర్యం? నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా? అరే వదిలే వదిలే, నొప్పిగా ఉంది. నువ్వు లియోకి ఏం చెప్పలేదు కదా? రే చెప్పలేదు, ప్లీజ్ వదిలిపెట్టు. చెప్పావా లేదా? జావ్ జావ్, నేను నిన్ను చంపేస్తాను. నువ్వు నా మేకప్ అంతా పాడు చేసేసావు. చూడు జావ్ జావ్, చాలు, ఎక్కువ అయిపోయింది. నేను కాస్త నీ బాధను తగ్గించాలనుకున్నాను, అందుకే. నేను డల్గా లేను, ఓకేనా? ఇంకా నా గురించి అసలు నీకు పూర్తిగా ఏమీ తెలీదు. చూడు, నువ్వు నాకన్నా చిన్నవాడివి, గుర్తుపెట్టుకో. హే, నువ్వు నాకన్నా 1 year మాత్రమే పెద్ద. నేను నీకు అక్కలాంటి దాన్ని అవుతాను. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఆ రోజు నా మాటలన్నీ విన్నావు కదా. ఇంకా నీకు నా ఫీలింగ్స్ ఏంటో మొత్తం తెలిసిపోయాయి. అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా. సరే, ఏం పర్వాలేదు, ఒప్పుకుంటాను. నేనే లైన్ క్రాస్ చేశాను. నాకు వీడి గురించి ఎప్పుడూ తెలియలేదెందుకు? అటియాన్, నువ్వు ఇన్ని రోజులు చెప్పిన ప్లేస్ ఇదేనా ఏంటి? అటియాన్, పదండి. నాకు ఎత్తైనవి చూస్తే చాలా భయం. భయంగా ఉంటే మీరు మీ కళ్ళు మూసుకోండి, కిందకి ఏమాత్రం చూడకండి. ఇప్పుడు ఎలాగో వచ్చేసాం కదా, ఇక ఇప్పుడు నీ కళ్ళతో చూడటానికి ప్రయత్నిస్తాను. మీరు ఇప్పుడు చాలా మారిపోయారు. నాలో ఏం మారింది? ఇప్పుడు మీరు జనాలని దగ్గరికి రానిస్తున్నారు. ముట్టుకోవడం సులభం అయిపోతుంది. మీరు ఇది విన్నారా? మనం ఫెరస్ వీల్ పైన ఏదైనా కోరుకుంటే అది పూర్తయిపోతుంది. హ? సరే, కోరుకోండి. ఇప్పుడు నాకు అసలైన వినోదం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. అంటే ఏంటి? ఎవరిని కోరుకుంటామో వాళ్ళని మెల్లమెల్లగా ఆకాశంపైకి తీసుకెళ్ళాలి. నువ్వేం కోరుకున్నావు? ఇంకేం కోరుకుంటాను? మీకు త్వరగా బాగైపోతే చాలు. అప్పుడే కదా మీకు నచ్చిన పనిని మీరు చేయగలరు. కొంపతీసి నేను తొందరపడ్డం లేదు కదా? మీరు ఏం కోరుకోలేదెందుకు? నేను ఇలాంటి వాటిని అస్సలు నమ్మను. నా లైఫ్ మోటో ఏంటంటే మనకి ఏది కావాలన్నా దానికోసం పోరాడాలి. నేను నమ్మేది ఏంటంటే మనం బాగా కష్టపడాలి, ఇంకా మన కలని నెరవేర్చుకోవాలి. కానీ నేనిప్పుడు పోగొట్టుకుంటానేమని భయపడుతున్నా. ఇంతకు ముందంటే తెలీదు కాబట్టి అంతలా భయపడేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుండి భయం కూడా మొదలైపోయింది. నా అభిప్రాయం ఏంటంటే ప్రామిస్ చెయ్యడం అనేది మనం ఏదైతే కలలు కంటామో
అవి ఖచ్చితంగా నెరవేరుతాయని గట్టి నమ్మకంతో ఉండాలి. ఎప్పుడు నాకు ధైర్యం చెప్తూ ఉంటావు. సరే, నేను ట్రై చేస్తాను. నిజానికి నా కోరిక చాలా సెల్ఫిష్, కానీ నేను కోరుకుంటున్నాను ఆటియాన్ ఎప్పుడూ నాతోనే ఉండాలి.当爱慢慢靠近，彼此情绪蔓延，浮现浪漫的画面，故事的起点，盘旋在眼前。Color of love，篆刻心底的色彩，温柔眼神，注视你我的未来。生命因你而多彩，深夜灿烂，繁星飘落，闪烁的期待，诉说着 my love。你缤纷的笑容，带走我的阴霾，回忆甜蜜的瞬间。 మీరేం కోరుకున్నారు? అదొక సీక్రెట్. టైం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను. ఇది తప్పు. నేను నా విష్ని చెప్పేశాను. ఇంకా మీకు లాస్ట్ టైం రెడ్ ఫోబియా ఎలా పోయింది? ఏదైనా గుర్తుందా? బహుశా మీరు మళ్ళీ అలాగే చేసినట్టయితే క్యూర్ అవుతారేమో. ఇతను నన్ను ఇరికిస్తున్నాడా? కానీ నాకు ఇతనితో ఇబ్బందిగా లేదేంటి? నుదుటి పైన కిస్సా? ఇది నిజమా అబద్ధమా? జోక్ చేయకండి. లేదు, ఇది నిజమే. లాస్ట్ టైం నువ్వు నుదుటి మీద కిస్ చేసినప్పుడు నేను క్యూర్ అయ్యాను. ఒకసారి మళ్ళీ అలాగే ట్రై చేద్దామా? అయితే నేను ట్రై చేస్తా. కళ్ళు తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. నిజంగానా? చెప్పాను కదా ఇది పని చేయదని. ఆటియాన్, నాకు తెలిసి నా వ్యాధి ఈసారి కాస్త డేంజర్గా ఉందనుకుంటా. నుదుటిపైన కిస్ చేస్తే సరిపోదు. సరిపోదంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? I remember every time we recognize the stars. ఒకవేళ ముందే తెలుసుంటే ఇది ఇంత బాగుండేదని
ఇప్పటిదాకా చేసిన ట్రీట్మెంట్ అసలు అవసరం అయ్యేదే కాదు. కానీ కిస్ని నుదుటి మీద పెట్టాలి కదా. నుదుటి మీద కిస్ చేస్తుంటే అసలు క్యూర్ అవ్వడం లేదు కదా. అయితే మరి ఇది పనిచేసిందా? ఇప్పుడు నేను ఇంకా మత్తులోనే ఉన్నాను. నాకింకా ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చాలా లేట్ అయిపోయింది. నేను ఇంకా వెళ్ళిపోవాలి. ట్రీట్మెంట్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఇంత లేట్ అయిందేంటి? ఆ సీఈఓ ఇంట్లోనే ఆగిపోతే అయిపోయేది కదా. ఏం మాట్లాడుతున్నావు? మేము అసలు అక్కడికి వెళ్ళనే లేదు. ఏదో తేడాగా ఉంది సిస్టర్. నాకు మీరెక్కడున్నారో తెలీదు, కానీ ఏదైనా చేశారా లేదా? ఏదైనా చేశారా అంటే ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. రోజ్, ఈరోజు సాయంత్రం ట్రైనింగ్ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి డెడ్ లైన్. అయితే ఏంటి? అది నేను డైరెక్టర్కి చెప్పేశాను నేను ట్రైనింగ్ వదిలేస్తున్నానని. నువ్వు కంగారు పడుతున్నావా? ఒకవేళ దీనికి కారణం లియో అయితే నేనేం కంగారు పడను. రోజ్, ఎందుకు? ఎందుకంటే తన గురించి నీ ఫీలింగ్స్ నీ ముఖం పైనే కనిపిస్తున్నాయి. ఎలాగో ప్రేమకి కెరియర్ అంత అవసరం లేదు, కానీ నేను ఆలోచిస్తున్నా నువ్వు సింగిల్గా లేకపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నీకోసం. నువ్వు చాలా మంచిదానివి రోజ్. బిజినెస్ అయినా ప్రేమ అయినా నీ డెసిషన్ ఏదైనా సరే నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. అటియాన్, రేపు వీకెండ్ కదా, మరి డిన్నర్ కోసం ఇంటికి రావచ్చు కదా. సరే, బాయ్ ఫ్రెండ్ అవడం ఎంత బాగుందో. ఆటియానికి అబద్ధం చెప్పినందుకు నాకెందుకు చాలా గిల్టీగా ఉంది. ఈరోజు ఎలాగైనా మంచి టైం చూసుకొని తనకెలాగైనా నిజం చెప్పేస్తాను. ఆటియాన్, ఈరోజు చాలా బాగున్నావు. ఇంకా ఈ నెక్లెస్ చాలా బాగుంది. నిజంగానా? చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నా. నీ ట్రీట్మెంట్ కోసం ఇంకా ఆగలేకపోతున్నా. ముందుగా ఫ్రూట్స్ కట్ చేసి జ్యూస్ చేస్తాను. ఆటియాన్, నిజానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఇక్కడికి వచ్చి ఇంకా నా దగ్గరకు వచ్చి కూర్చో. తనకి నన్ను కమాండ్ చేయడం అలవాటైంది. ఏమైంది? ఏంటి, కట్ అయిందా? ఎక్కువ తగలేదు. నేను మెడిసిన్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆగు. అటియా, నేను ఈ కాల్ మాట్లాడాలి. తర్వాత ఫ్రూట్స్ కట్ చేద్దాం. రెడ్ చూసి కళ్ళు తిరగలేదేంటి? అంటే క్యూర్ అయిపోయారా? ఇట్స్ వండర్. నా థెరపీ పనిచేస్తుంది. తెలుసు. నేను కన్ఫెస్ చేయాలని చూస్తున్నాను. నాకు రెడ్ ఫోబియా గురించి చెప్పడానికి టైమే దొరకలేదు. ఓ మై గాడ్, నేను రెడ్ కలర్ చూశాను.
ఇంకా రియాక్ట్ అవ్వలేదు. బహుశా దొరికిపోయి ఉంటాను. అది కన్ఫెస్, దొరికిపోయారా? రెడ్ ఫోబియా లేదు అంటే మీకు అసలు ఎలాంటి జబ్బు లేదు కదా? అటియాన్, నేను నీకు దీని గురించి అంతా చెప్పాలని చూశాను. సరైన సమయం కోసం చూస్తున్నా. అటియాన్, నేను చెప్పేది కాస్త విను. ఏం చెప్తారు మీరు? నేను బాధపడ్డాను మీకు రెడ్ ఫోబియా ఉందని. ఇంకా కళ్ళజోడు కూడా సేఫ్ కాదని బాధపడ్డా. మిమ్మల్ని కాపాడడానికి టైంకి చేరుకుంటానో లేదో అని కంగారు పడ్డా. ఇంకా అంతేకాక నేను మీకోసం నా ఫారెన్ ట్రైనింగ్ కూడా వదులుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది మీరు నాతో ఆడుకున్నారని. ఇంకా నేను ప్రపంచంలోనే అతి పెద్ద వెర్రిదాన్ని. అటియాన్, కాస్త ప్రశాంతంగా నేను చెప్పేది విను. నేను ఎందుకు చేశానంటే ఎందుకైనా కానీ మీకు తెలుసా ఈ ట్రైనింగ్ నాకు ఎంత ఇంపార్టెంటో అనేది? మీరు నాతో అబద్ధం చెప్పారు, నన్ను మోసం చేశారు, నా మనసుని బాధ పెట్టారు. అటియాన్, లోసి కారణంగానే తను ఇన్స్ట్రక్టర్ అని ఎప్పుడు తెలిసిందో, మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయబోతున్నారని తెలిసి నేను చాలా భయపడిపోయాను. ప్రశాంతంగా పడుకోలేదు కూడా. నువ్వు తనని గౌరవిస్తావు, భయమైంది. ఇద్దరు కలిసి 3 నెలలు కలిసి గడిపితే నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు. హే అలెక్సా, ఆఫ్ చేయి. నువ్వు నీ తోటి వాళ్ళకన్నా ముందు ముసలిదానివి ఎందుకు అవుతున్నావు? జనాల ముఖం స్ప్లిన్తో అందంగా తయారవుతుంది. డాక్టర్ రోజంతా బిజీగా ఉంటారు కదా, వీడు మరి ప్రతిరోజు నాకు ఇంత బోరింగ్ ఆర్టికల్స్ ని ఎందుకు పంపిస్తున్నాడు? అది కూడా సేమ్ టైంకి. హలో మిస్ రోజ్, నేను ఆర్టికల్స్ పంపించాను కదా, నువ్వు చదివావా? యూ వెల్కమ్. ఐ నో మన ఇద్దరి వరకు కామన్ కాదు, కానీ మనం హెల్త్ రిలేటెడ్ ఇంకా వేరే వాటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. అరే యార్, మళ్ళీ అవే పాత కుళ్ళిపోయిన లైన్స్. వీడిని అసలు